ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ఇండియా వర్ పాస్ట్ టెన్స్ ఇచ్చామంటే అధిక వర్ ఇచ్చాం, అంటే ఆర్ ప్లేస్లో వర్ ఇచ్చాం అనమాట. వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ఇండియా వర్ యాజ్ గుడ్ యాజ్ అశోక. చూడండి ఇక్కడ, వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ఇండియా వర్ యాజ్ గుడ్ యాజ్ అశోక. అంటే ఏంటి? అశోక లాంటి రాజులు, మంచి రాజులు కొద్దిమందే ఉన్నారు. ఇప్పుడు ఇది ఏ డిగ్రీ అంటే టేబుల్ ప్రకారం చూడండి, వెరీ ఫ్యూ వచ్చింది కదా, అంటే ఏ డిగ్రీ? పాజిటివ్ డిగ్రీ అనమాట. రెండోది యాజ్ కూడా వచ్చింది. ఇందులో మనం తీసుకున్న యాడ్జెక్టివ్, ముందు మీ దృష్టి అంతా ఏ యాడ్జెక్టివ్ తీసుకున్నాం అంటే గుడ్ తీసుకున్నాం, అంటే దాని యొక్క 3 ఫార్మ్స్ని మైండ్లోకి వెళ్ళిపోవాలి. గుడ్, బెటర్, బెస్ట్. అంటే ఇప్పుడు అది గుడ్ ఇచ్చాడు కాబట్టి నువ్వు బెటర్తో సెంటెన్స్ రాయాలి, బెస్ట్తో సెంటెన్స్ రాయాలి. ఓకే, బెస్ట్తో రాయాలంటే సూపర్లేటివ్ రాయాలి, బెటర్తో రాయాలంటే కంపేరిటివ్ రాయాలి. ఫస్ట్ ఇప్పుడు మనం ఇది పాజిటివ్ డిగ్రీలో ఉందండి. యాజ్ వచ్చింది, వెరీ ఫ్యూ వచ్చింది కాబట్టి పాజిటివ్ డిగ్రీలో ఉందండి. ఇప్పుడు కంపేరిటివ్ రాసినా సూపర్లేటివ్ రాసినా సబ్జెక్టు చివరిలో ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ అశోక అనమాట. అశోక సబ్జెక్టు. ఓకే, అంటే పాజిటివ్ డిగ్రీ నుంచి కంపేరిటివ్ కానీ సూపర్లేటివ్ కానీ రాయాలంటే ఆఖరిలో ఉన్న సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి. అశోక. మరి వర్ ఉన్నది కాబట్టి వజ్ రాస్తామండి. అదే ఆర్ ఉంటే ఈజీ రాస్తామండి. ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్, అందుకే ఈజీ రాయాలి. వర్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి వజ్ రాయాలి. వజ్ వర్ అని పాస్ట్ టెన్స్ చెందుతాయి, ఈ రెండు ఒకలాగా రాయాలి. ఇది ఓకే. ఎందుకంటే ఇక్కడ కింగ్స్ ఉన్నారు కాబట్టి వర్ వచ్చిందండి, ఇక్కడ అశోక ఒకటే కాబట్టి వజ్ వచ్చిందండి. అశోక వజ్ అయిపోయింది కదా. సూపర్లేటివ్ ఏ రావాలి చూడండి, ఇగోండి సూపర్లేటివ్. వజ్ పక్కన సూపర్లేటివ్ ఇది రావాలి, అంటే వన్ ఆఫ్ ద వచ్చి ఈ గుడ్కి బెస్ట్ రాయాలన్నమాట. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది ఎక్స్ట్రా పార్ట్. కింగ్స్ ఇన్ ఇండియా ఎస్, ఇది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. చూడండి, ఇండియా ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు మనం ఇంకా కంపేరిటివ్ రాయాలంటే ఏం చేయాలి? చూడండి, ఇక్కడ కంపేరిటివ్ రాయాలి. సేమ్ కంపేరిటివ్ రాసిన అశోక వస్తుంది. అశోక వజ్. సూపర్లేటివ్కి కంపేరిటివ్కి సబ్జెక్టు వెర్బ్ దగ్గర మారదండి, ఓన్లీ యాడ్జెక్టివ్ దగ్గరే మారుతుందండి. ఇప్పుడు యాడ్జెక్టివ్ ఇక్కడ చూడండి, బెస్ట్ కదా, అంటే గుడ్ వాడిసావు, గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ వాడావు, బెస్ట్ వాడావు, ఇంకా బెటర్ వాడాలి. కంపేరిటివ్ కాబట్టి బెటర్ రాసాక ఈ సూత్రం రాయాలి. ఏంటి ఆ సూత్రం? దాన్ మెనీ అదర్. బెటర్ దాన్ మెనీ అదర్. కింగ్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇది పాజిటివ్ డిగ్రీ, కంపేరిటివ్ డిగ్రీ. అంటే ఏ డిగ్రీ ఇచ్చినా ఏ డిగ్రీని మనం మార్చవచ్చు. అదే అక్కడ మీరు గమనించండి. ఇంకొకటి చూద్దాం, ఒక ఎగ్జాంపుల్. వెరీ ఫ్యూ ట్రీస్ ఇన్ ద గార్డెన్. వెరీ ఫ్యూ ట్రీస్ ఇన్ ద గార్డెన్ ఆర్ యాజ్ లార్జ్ యాజ్ దిస్. వెరీ ఫ్యూ ట్రీస్ ఇన్ ద గార్డెన్ ఆర్ యాజ్ లార్జ్ యాజ్ దిస్. ఇక్కడ దేంతో మొదలైందండి? వెరీ ఫ్యూతో మొదలైంది. వెరీ ఫ్యూతో మొదలైతే ఏ డిగ్రీ అండి? పాజిటివ్ డిగ్రీ కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. పై సెంటెన్స్ లాగే వెరీ ఫ్యూతో ఇచ్చారు, ఎందుకంటే పాజిటివ్ నుండి మిగతా రాయడం వచ్చేస్తే మీకు అన్నీ వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? పాజిటివ్ డిగ్రీలో చూడండి, అశోక చివరిన ఉంది మీద ఎగ్జాంపుల్లో. ఇప్పుడు దిస్ చివరిన ఉంది, అంటే దిస్ని తీసుకురావాలి. దిస్ ఈజ్. కంపేరిటివ్ అయినా దిస్ ఈజే రాయాలి, సూపర్లేటివ్ అయినా దిస్ ఈజే రాయాలి. దిస్ ఈజ్. ఓకే, సూపర్లేటివ్లో ఏం రాయాలి చెప్పండి? ఇక వన్ ఆఫ్ ది రావాలి. ఇక లార్జ్ అనే దానికి ముందు 3 ఫార్మ్స్ తెలియాలి కదా. ఏంటి లార్జ్కి? లార్జ్, లార్జరు, లార్జెస్ట్. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద
లార్జెస్ట్ ట్రీస్ ఇన్ ద గార్డెన్. ట్రీస్ ఇన్ ద గార్డెన్, ఇది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. మరి ఇప్పుడు దీన్ని కంపేరిటివ్లోకి మార్చుకుందాం. మరి కంపేరిటివ్లోకి మార్చుకున్నప్పుడు దిస్ ఈజ్, చూడండి కంపేరిటివ్లో కూడా దిస్ ఈజే. అయితే ఇప్పుడు మనం లార్జెస్ట్ తీసుకున్నామండి, లార్జ్ అయ్యింది, యాజ్ లార్జ్ యాజ్ అయ్యింది, లార్జెస్ట్ అయింది, ఇంకా లార్జర్ ఉన్నది. అందుకే లార్జర్ రాయాలి, కంపేరిటివ్లో ఈఆర్ రావాలి. లార్జర్ దాన్, లార్జర్ దాన్. ఇక్కడ మెనీ అదర్ రాయాలండి, మెనీ అదర్, లార్జర్ దాన్ మెనీ అదర్. ట్రీస్ ఇన్ ద గార్డెన్, ట్రీస్ ఇన్ ద గార్డెన్, ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇది కంపారిటివ్ డిగ్రీ చూసుకోండి. అంటే వన్ ఆఫ్ ది వస్తే దాన్ మెనీ అదర్ వెరీ ఫ్యూ, దా వస్తే దాని ఎనీ అదర్ నో అదర్. ఈ స్ట్రక్చర్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి పైన. షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఉమెన్ in the group. She is one of the most intelligent women in the group. ఇది సూపర్లేటివ్ డిగ్రీ అండి. ఎందుకంటే వన్ ఆఫ్ ది వచ్చింది కదా, వన్ ఆఫ్ ద వచ్చింది. చూడండి మోస్ట్ ఇంటెలిజెంట్ వచ్చింది. ఇంటెలిజెంట్కి 3 ఫార్మ్స్ చెప్పాను మీకు, ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. సూపర్లేటివ్ చెప్పడానికి సూపర్లేటివ్ అడ్జెక్ట్ ఉండాలి, దా ఉండాలి. ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్. ఇక్కడ చూడండి మనకి ఉమెన్ స్పెల్లింగు రెండు డిఫరెన్స్ చూడండి. ఏఎన్ ఉంటే ఒక ఆవిడ, ఈఎన్ ఉంటే ఎక్కువ మంది. ఈ మోడల్లో ఎక్కువ మంది వస్తారు అన్నిటికీ. ఇక చూడండి ఇక్కడ కూడా ట్రీస్, ట్రీ అని రాదు, ట్రీస్ అంటే అన్నిసార్లు ఎస్ పెట్టకూడదు. ఇప్పుడు ఉమెన్ ఉంది, ఉమెన్స్ అనకూడదు, మనం ఉమెన్ అనాలి. ఉమెన్ చూడండి, ఏఎన్ అంటే ఒక స్త్రీ, ఈఎన్ అంటే స్త్రీలు ఎక్కువ మంది. అంటే ఇది సింగులర్, ఇది ప్లూరల్. ఈ మోడల్లో అంతా ప్లూరలే ఉంటుంది, ప్లూరలే. అందుకే ఉమెన్ వచ్చింది, ప్లూరలే ఉంటుంది ఈ మోడల్లో. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ అయిపోయింది. మరి దీనికి కంపేరిటివ్ రాద్దామండి, కంపేరిటివ్ రాద్దాం. అయితే ఇక్కడ ఇంటెలిజెంట్కి 3 ఫార్మ్స్ చెప్పండి. ఇంటెలిజెంట్ పాజిటివ్, మోర్ ఇంటెలిజెంట్ కంపారిటివ్, మోస్ట్ ఇంటెలిజెంట్ సూపర్లేటివ్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. కాబట్టి షీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. చూడండి దాన్ మెనీ అదర్ రావాలి, ఇక్కడ దాన్ మెనీ అదర్ రావాలి. దాన్ మెనీ అదర్ ఉమెన్ ఇన్ ద గ్రూప్. ఇది కంపారిటివ్ డిగ్రీ అండి, కంపారిటివ్ డిగ్రీ అనమాట ఇది. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ రాయాలి. పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ వస్తుంది కదా, స్టార్టింగ్లో వస్తుంది. పాజిటివ్ డిగ్రీ రాసేటప్పుడు మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెరీ ఫ్యూ రాయాలి, లాస్ట్ పార్ట్ ముందుకు తేవాలి, అప్పుడు వెర్బ్ రాయాలి. వెరీ ఫ్యూ లాస్ట్ పార్ట్ అంటే ఏది, ఉమెన్ ఇన్ ద గ్రూప్ అనమాట. ఉమెన్ ఇన్ ద గ్రూప్. ఇక్కడ ఉమెన్ అన్నది ఈఎన్ ఉన్నది అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది అనమాట, ఆర్ వస్తుంది. అదే ఏఎన్ ఉంటే ఈజ్ వస్తుంది. కానీ సెకండ్ మోడల్లో ప్లూరలే ఉండాలి, అందుకే ఆరే వస్తుంటుంది సెకండ్ మోడల్. ఏ పాజిటివ్కైనా, అన్ని పాజిటివ్కి. అప్పుడు 2 బాడీ గార్డులు, యాజ్ కాబట్టి యాజ్ ఇంటెలిజెంట్, యాజ్ ఇంటెలిజెంట్, లాస్ట్లో షీ రాయాలి. ఇది పాజిటివ్ డిగ్రీ. చూడండి అమ్మ, సెకండ్ మోడల్ అంటే ఇప్పటికి మనకి 2 మోడల్స్ పూర్తి అయిపోయినాయి.
మోడల్ 1లో ద ఈఎస్టీ, దాన్ ఎనీ అదరు, నో అదరు. మోడల్ 2లో వన్ ఆఫ్ ద ఈఎస్టీ, దాన్ మెనీ అదరు, వెరీ ఫ్యూ. ఈ స్ట్రక్చర్ మనం గుర్తుపెట్టుకోవాలి డిగ్రీస్ ఆఫ్ కంపేర్ చేసేటప్పుడు. మరి మోడల్ 3లోకి మూవ్ అవుదాం.